ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఆర్కే బీచ్ లో ఉన్నాం. సో ఇప్పుడే సినిమా నుంచి ఆర్కే బీచ్ రావడం జరిగింది. యాక్చువల్లీ మధ్యాహ్నం రావాలి, కాకపోతే ఎండగా ఉందని చెప్పి ఇప్పుడే రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆర్కే బీచ్ నాకు తోచినంత కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి ఆర్కే బీచ్ లో, అవి చూపించాలనుకుంటున్నాను. సో మరి చూద్దాం. Ready? ఇప్పుడు చూస్తున్నది ఇదంతా కూడా ఆర్కే బీచ్ వ్యూ. ఇంకా మీకు దగ్గర నుంచి చూపిస్తాం మొత్తం అంతా. సో మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇదంతా ఆర్కే బీచ్ వ్యూ. అలాగే దూరంగా మీకు కనిపిస్తుందా, దూరంగా అదంతా కూడా షిప్ యార్డ్, వైజాగ్ షిప్ యార్డ్ అనమాట. సో మాక్సిమం చాలా వరకు అంటే నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం నుంచి వాళ్ళందరూ చూసి ఉంటారు వైజాగ్. కానీ మనకి ఏవైతే ఉన్నాయో రాయలసీమ, తెలంగాణ వాళ్ళు మరి ఫ్యూ మెంబర్స్ మాత్రం విజిట్ చేసి ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. అలాగే ఆర్కా బీచ్ చాలా పొడుగ్గా ఉంటుంది. అలాగే మనం చూస్తున్నట్లయితే విశాఖపట్నంని ఫేమస్ డెస్టినీ ఆఫ్ విశాఖపట్నంగా చెప్పొచ్చు, ఆంధ్రగా చెప్పొచ్చు. సో ఇంకా మనం చూద్దాం ఒకసారి. ఇదంతా కూడా నోవోటల్ ఫేమస్ హోటల్ అనమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ క్రికెటర్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఇక్కడే స్టే చేస్తారు విశాఖపట్నంలో. ఇది బీచ్ వ్యూకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ బ్యూటీ ఆఫ్ ది సీ, అట్ ద సేమ్ టైం లోపల కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 1 డే పర్ డే మనం స్టే చేయాలంటే సుమారుగా 25K పే చేయాలన్నమాట. సో ఎవరైతే 25K పే చేసి స్టే చేస్తారో వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఉంటుంది 1 డే ఈచ్ పర్సన్. ఓకే, అలాగే ఈ రోజు పోలీస్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు చూస్తున్నట్లయితే ఇవన్నీ వ్యాన్లు అవన్నీ ఉన్నాయి, ఫుల్ సెక్యూర్, ఎందుకంటే ఎవరో జడ్జెస్ వచ్చారంట. ఓకే, సో ఇదంతా కూడా బీచ్ వ్యూ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే మనకి యాక్చువల్లీ వుడా పార్క్ నుంచే స్టార్ట్ అవ్వచ్చు, కాకపోతే బ్యాక్ సైడ్ నుంచి అంటే షీపోర్ట్ సైడ్ నుంచి వస్తుంటే ఇదంతా మన వ్యూ. పిల్లలు ఆడుకోవడానికి మంచి వ్యూ. అసలు ఈరోజు సాటర్డే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరికి ఎవరైతే వీకెండ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. అలాగే నార్త్ పీపుల్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారు. చాలా చూడముచ్చటగా ఉంది. అక్కడ పిల్లల ఫోటోలు కూడా దిగుతున్నారు ఎంతో హ్యాపీగా. ఒక బుజ్జి పాప అయితే పిల్లల ఫోటో దిగుతున్నారు. ఈ పిల్ల కూడా బాగానే కూర్చుంది. ఇక్కడ పేరు కూడా ఉంది, ఇందిరాగాంధీ చిల్డ్రన్ పార్క్ అంట. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చిల్డ్రన్ కంటే పెద్దవాళ్ళు లోపల ఎక్కువ మంది ఉన్నారు. ఎనీవే ఎవరు ఎంజాయ్ వాళ్ళది. ఇదంతా బీచ్ అంతా చూడొచ్చు. ఇక్కడ చాలా చాలా మూవీస్ కూడా చేస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైతే ఉన్నాయో దూరంగా కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ నుంచి నందమూరి ఎన్టీ రామారావు యొక్క స్టాట్యూ అది. సో అక్కడ మనకి స్టూడెంట్ నెంబర్ 1 మూవీ కావచ్చు, అవన్నీ చేశారనమాట. స్పెసిఫిక్ గా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ సో జయసింహ, బాలయ్య బాబు జయసింహ మూవీ కావచ్చు, అలాగే యముడు, సింగం 2 కావచ్చు, ఈ మూవీస్ అన్ని కూడా వైజాగ్ లో తీయడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా బీచ్ వ్యూ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళొచ్చు మనం. సో ఇదంతా కూడా ఆర్కే బీచ్ లోకి లోపలికి వెళ్ళడానికి మాక్సిమం ఎంట్రన్స్ లాంటిది. ఎక్కడ ఉంటుందంటే మనకి ఆర్కే బీచ్ దగ్గర బస్ బై అనే ఒక కార్నర్ ఉంటుంది, అక్కడ బస్సులు ఆగుతాయి. అలాగే ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర ఇలా నడుచుకుంటూ బస్ దిగి అలా వెళ్తారు కదా ఎంట్రన్స్ లో. ఇక్కడ షాప్స్ ఉంటాయి అనమాట కొన్ని. ఎవరైనా సరే ఏవైనా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు, కీ చైన్లు కానీ, స్వెట్స్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. అలాగే సీలో దొరికేటువంటి గొల్లలు ఏవైతే ఉంటాయో అవి వాటితో తయారు చేసిన కీ చైన్స్, అలంకరించుకోవడానికి ఇంట్లో అలాంటివి అనమాట. ఎన్టీఆర్ స్టాట్యూ జంక్షన్ ఎప్పుడో రస్తే ఉంటుంది. ఇదే రోడ్ లో మనకి లెజెండ్ మూవీ కూడా తీయడం జరిగింది, ఏదైతే ఉందో ఆర్కే బీచ్ రోడ్ లో. సో మనసు ప్రశాంతత కోసం అందరూ కూడా చాలా హ్యాపీగా బీచ్ ని ఎంజాయ్ చేస్తూ, అలాగే సాటర్డే సందర్భంగా మనం చూడొచ్చు ఇక్కడ
అలాగే కొంతమంది కైట్స్ కూడా ఎగరవేస్తున్నారు పిల్లలు. ఇదంతా కూడా ప్రశాంతంగా ఉంది నేచర్. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు అక్కడ కనిపిస్తుంది కదా చెట్ల పక్కన ఒక టెంపుల్, అక్కడ స్టైల్ మూవీ కూడా తీయడం జరిగింది. అదే మదర్ సెంటిమెంట్ ఉండేటువంటి మూవీ. స్టైల్ మూవీలో రాఘవ లారెన్స్ వాళ్ళ మదర్ ని చూస్తారు కదా. ఇదంతా కూడా ఆర్కే బీచ్ లో ఉంటుంది. ఒకప్పుడు ఇది ఒక మంచి అక్వేరియం, చాలా అద్భుతంగా ఉండేది. సో ఇప్పుడు కూడా వచ్చేస్తుంది హెవీ టికెట్ లోపలికి. సో మనకు టైం లేదు, లేకపోతే చూపిద్దాం. అటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ నోట్ నుంచి బయటకు వస్తారనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది. ఇది కూడా ఆర్కే బీచ్ లో లొకేట్ అయి ఉంది. ఆర్కే బీచ్ కి మనం చూస్తున్నట్లయితే ఆర్కే బీచ్ అటు సైడ్ ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ ఇది. ఇక్కడ చూసారా జలకంజన హ్యాపీగా కూర్చొని ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మంది ఆగి ఫొటోస్ తీసుకుంటారు. ఇంకా సేపట్లో ఏం చేస్తారంటే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంటది కింద, మనం చూడొచ్చు. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు, మీరు చూడొచ్చు. ఇక్కడ పెద్ద డైనోసార్ కూడా ఉంది. బీచ్ గిట్ సైడ్ మనకి ద గ్రేట్ వన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పొట్టి శ్రీరాములు. ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూస్తున్నట్లయితే డెస్టినేషన్ ఆంధ్ర, విశాఖపట్నం సిటీ అని మెన్షన్ చేసింది. ఆ పక్కనే శ్రీరంగం శ్రీనివాసరావు కూడా ఉన్నారు. సో మనం చూడొచ్చు శ్రీ ఇంకా రిమైనింగ్ కందుకూరు రేసింగ్ కావచ్చు, డిఫరెంట్ పీపుల్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కందుకూరు రేసిలింగం పంతులు కూడా ఉన్నారు. సో కందుకూరు రేసిలింగం పంతులు, ఆ తర్వాత అక్కడ కూడా ఒక స్టాట్యూ మనం చూడొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్. సో ఇక్కడే పరుగు మూవీ కూడా ఫైట్ చేయడం జరిగింది. ఇవన్నీ చూడొచ్చు మనం. ఇవన్నీ కూడా లాస్ట్ టైం వేయడం జరిగింది ఒక ఇయర్స్ ఏగో. చెట్ల కింద హ్యాపీగా తీరుతారు ఆఫ్టర్నూన్ సెషన్ లో, మనం చూడొచ్చు. సో చాలా బీచ్ వ్యూ ఇదంతా చూడొచ్చు. ఇక్కడ కూడా మూవీస్ తీయడం జరిగింది. ఇటు సైడ్ షిప్, ఇటు సైడ్ ఏమో సబ్మెరీన్ చూడొచ్చు మనం. సో ఇదంతా సబ్మెరీన్ సంబంధించింది. 1971 లో, ఎప్పుడైతే 1971 లో పాకిస్తాన్ ఇండియాకి వార్ జరిగింది, అలాంటప్పుడు మనం ఎక్విప్మెంట్ సాధించాం. సో అప్పుడు ఉపయోగించినటువంటి సబ్మెరీన్ ని దాని లైఫ్ టైం అయిపోయిందని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇది కూడా సేమ్. మనం చూసుకున్నట్లయితే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, అంటే ఒక విమానం ఉంటుంది అనమాట లోపల. ఇక్కడ ఒక స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది. జనతా గోల్డెన్ బాయ్ అంటే ఈయన. ఓకే, ఈయన ఏంటంటే ఇక్కడ ఈయన నార్త్ నుంచి వచ్చారు ఈయన. సో ఈయన ఒక పాపకు సంబంధించినటువంటి సర్జరీ గురించి, ఈమె యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది దానికి. సో ఆయనకి ఆ పాపకు హెల్ప్ చేయడం కోసం ఈయన గోల్డెన్ బాయ్ గా అవతారం ఇస్తారంట, ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇదంతా కూడా ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించింది. సో ఇది కూడా మనకి యుద్ధంలో ఉపయోగించినటువంటిదే. చూద్దాం. కొత్త కోటి కోసం కోటి విద్యలు అన్నంలో ఇది ఒకటి మనం చూడొచ్చు. ఇదంతా కూడా లోపలికి ఎంట్రీ ఇది. ఎవరైతే షిప్ చూడాలనుకుంటారో వాళ్ళు అడల్ట్ గా 70 రూపీస్, చిల్డ్రన్ 40 రూపీస్. మనకు టైం లేదు, లేకపోతే లోపల కూడా చూద్దాం. సో ఇక్కడ లైటింగ్ కూడా వస్తుంది.
ఇక్కడ చూస్తున్నట్టయితే దూరంగా కనిపిస్తున్నది విక్టరీ 1971 లో విక్టరీ సాధించిన వాళ్ళది సింబల్ అనమాట అది. సో ఎవరైతే సబ్మెరీన్ లోపల చూడాలనుకుంటారో ఈ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి వెళ్తారు. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ వెళ్ళి అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట ఎవరైతే చూడాలనుకుంటారో. సో వీళ్ళందరూ ఈరోజు సాటర్డే కావడంతో అందరూ కూడా వెయిటింగ్ ఫర్ ద సబ్మెరీన్. ఇది సబ్మెరీన్ అనమాట. సో పిల్లలకు ఒక రేటు అలాగే పెద్దవాళ్ళకి ఒక రేటు ఉంటుంది ఇక్కడ. సాటర్డే సందర్భంగా ఇట్లా విచిత్రం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కి ఇక్కడ చిన్న పిల్లడు చాలా కాన్సన్ట్రేషన్ తో ఫోటో చేస్తున్నాడు. సో మనం చూడొచ్చు వీళ్ళు నార్త్ నుంచి వచ్చారు. సో ఇదే సబ్మెరీన్ 1971 లో వారిలో ఉపయోగించినటువంటి సబ్మెరీన్ ఇది. ఓకే, ఇప్పటి వరకు మనం ఏదైతే ఉందో ఆర్కే బీచ్ ని ఇంతవరకు కవర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎందుకంటే ఫైనల్ గా ఇంకా నేను కాకినాడ బయలుదేరదామని నిర్ణయించుకున్నాను. లేట్ అవుతుంది ఇప్పటికే. సో ఏంటంటే ఎప్పుడైనా ప్రశాంతంగా ఒక్కరైనా పర్వాలేదు ప్రశాంతంగా ఏదైనా కొత్త ప్లేస్ వెళ్ళండి. ఎప్పుడు మన ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేసే ప్లేస్కే కాకుండా ఒక కొత్త ప్లేస్ ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనకి ఏంటంటే ఇన్నోవేటివ్ థింగ్స్ రావడం కానీ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ ఇలాంటి బీచ్ వ్యూస్ కావచ్చు, లేకపోతే కొంతమందికి బీచ్ వ్యూస్ అందుబాటులో లేనప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే కాకుండా కొత్త ప్రదేశాలు. సో అక్కడ నుంచి ఇంటి నుంచి కొంచెం దూరంలో 50 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దూరంలో మీరు ఏం చేయాలంటే సరదాగా కొత్త ప్లేస్కి రావడం చాలా మంచిది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం ఎంత సంపాదించినా లేకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా మనకి ప్రశాంతత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ప్రశాంతత లేకపోతే కాంట్ డూ ఎనీథింగ్. ఉదాహరణకి మెంటల్లీ మనం ఏంటంటే కొంచెం వీకర్గా ఉంటాం. అదే ప్రశాంతంగా ఉందనుకో మనం ఏదైనా అచీవ్ చేయాలన్నా సరే మనకి కొంచెం ఇబ్బంది ఉండదు అనమాట. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఈ భూమి మీద దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. టేక్ ఇట్ ఈజీ. ఓకేనా, ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా సరే మనకి ఏంటంటే గుడ్ డేస్ అనేవి ఉంటూనే ఉంటాయి అనమాట. సో ఎంతో మంది ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చూపించాం కాబట్టి మీకు తెలుసు అనమాట. అలాగే ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో ఇది తినడానికి రీజన్ ఏంటంటే నాకు ఎప్పుడు మా రిలేటివ్స్ ఇంటికి ఇక్కడికి వైజాగ్ వచ్చేసరికి ఒక్కడనే ఇక్కడ నుంచి మేబీ 5 కిలోమీటర్స్ 3.5 ఉంటుంది. నెమ్మదిగా నడుచుకుంటానో లేదంటే ఆటో అయినా సరే వచ్చి ఒక మొక్కజొన్న పొత్తు కొనుక్కొని ప్రశాంతంగా కూర్చొని బీచ్ వ్యూలో నేను ఏం చేస్తానంటే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తాను. అది నైట్ మ్యాక్సిమం. అలాగే మార్నింగ్ టైంలో ఏంటంటే మార్నింగ్ టైంలో వస్తాను, వచ్చి వాకింగ్ చేసి వెళ్ళిపోతాను అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా సరే మ్యాక్సిమం గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాకపోయినా సరే 1 or 2 మెంబర్స్ అయినా సరే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి బీచ్ వ్యూ కావచ్చు. ఓకే, ఇలాంటివన్నీ మనం ఎంజాయ్ చేస్తే ఏమవుతుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు మోర్ దెన్ 2 times చెప్తున్నానంటే మనకి ఎప్పుడు కూడా కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్ అనమాట. ఓకేనా, ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఏంటంటే ఎప్పుడు కూడా ఆలోచించి ఏదో టెన్షన్స్ పెట్టుకుని సో ఇలాగ మనం ఏమవుతామంటే ఇల్లి హెల్త్ గురవుతూ ఉంటాం అనమాట, అనారోగ్యాలు. సో అలా కాకుండా ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ ని ఎంజాయ్. అలాగే మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే బీచ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఉదాహరణకి మన ఫిలిం డైరెక్టర్స్ కూడా చాలా మంది ఏం చేస్తారంటే డైలీ షెడ్యూల్ స్ట్రెస్ఫుల్ లైఫ్ ని కొంచెం దూరం పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉదాహరణకి మనకి పూరి జగన్నాథ్ కావచ్చు, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా బీచ్ వ్యూస్ కోసం థాయిలాండ్ అక్కడికి వెళ్ళి ప్రశాంతమైనటువంటి ఏ డిస్టర్బెన్స్ ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచిస్తూ మనం ఏంటంటే ఏమైనా న్యూ డిసిషన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా కుదిరితే మీరు కూడా ఎప్పుడైనా సరే బీచ్ వ్యూస్ కావచ్చు, లేకపోతే మన విలేజెస్ లో దూరంగా ఉండేటువంటి పొలాలు కావచ్చు, ప్రశాంతమైనటువంటి గ్రీనరీ ఉండేటువంటి ఎక్కడైనా సరే. సో నాకైతే లైఫ్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఏమైనా ఉందంటే ఒక ప్రాముఖ్యమైన ప్లేస్ వైజాగ్ అనమాట. ఈవెన్ గోవా ఎప్పుడు వెళ్ళలేదు కానీ
గోవా కంటే నాకు వైజాగ్ ఇష్టం ఎందుకో, ఎందుకంటే అది ఒక చైల్డ్హుడ్ నుంచి ఒక బాండింగ్ అన్నమాట. ఎప్పుడైనా సరే నేను నాకు ప్రశాంతంగా ఉండడం కోసం వైజాగ్ ఎప్పుడొచ్చినా సరే ఆర్కే బీచ్ కి వస్తాను. సో వచ్చి ఎంజాయ్ చేస్తాను, ఆ వ్యూని ఎంజాయ్ చేస్తాను. అలాగే చాలా మంది ఎంతో మందికి ఎన్నో కష్టాలు ఉంటాయి కానీ అవన్నీ కూడా తుడిచేసుకొని మనసులో ఏ బాధలు ఉన్నా సరే కాసేపు ప్రశాంతత కోసం బీచ్ వ్యూకి వస్తారు. అలాగే ఆర్కే బీచ్ లో చాలా మంది, కొన్ని వేల మంది ఏం చేస్తారంటే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేచర్ ని ఎంజాయ్ చేస్తారనమాట. సో మీరు కూడా అలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎప్పుడు కూడా స్మైలీ ఫేస్ తో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు బాధగా ఉండే కంటే కూడా నవ్వుతూ ఉండడం చాలా చాలా మంచిది, హెల్త్ కూడా మంచిది అనమాట. అంతేగాని బాధలు మనుషులకే వస్తాయి, అంతేగాని ఎటువంటి యానిమల్స్ కి బాధలు గట్రా ఏమి ఉండవు. ఎందుకంటే మన మనుషులు కాబట్టి బాధలు వస్తాయి, వాటిని ఫేస్ చేయాలన్నమాట. అంతేగాని వాటికి భయపడకూడదు. ఓకే, అలాగే ఇంకొక వీడియోతో ఓకేనా, ఎలా లైఫ్ లో సక్సెస్ అవ్వాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలి, అలాంటి వీడియోస్ కూడా నేను చెయ్యాలని అనుకుంటున్నాను. సో త్వరలో చేస్తాను డెఫినెట్లీ. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే వీడియో మొత్తం చూసారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అలాగే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, చివరగా ఆ ఒక బాబు చూద్దాం, ఇందాక నుంచి నా దగ్గరికి వస్తున్నాడు బాబు. ఓకే ఓకే, ఈ చిన్న బాబు. రే కన్నా ఎలా చూడు, రే కన్నా, అది అబ్బాయి చెప్పు. ఓకే 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 చూసాడు. ఓకే, ఇందాక నుంచి మన దగ్గరికి వస్తున్నాడు, ఇందాక చూసాము ఇలా వచ్చాడు మళ్ళీ అలా వెళ్ళిపోయాడు. ఓకే, అందుకనే. అలాగే ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎండ్ వరకు చూసారంటే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో ఈ మధ్యన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ముందు మంచి కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.